ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కొత్త సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ఆరా మస్తాన్ను మరోసారి విచారించింది. గతంలో ఒకసారి మస్తాన్ వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. శుక్రవారం మరోసారి ఆయనను విచారణకు పిలిచి 2 గంటల పాటు ప్రశ్నించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ 2023 నవంబర్లోనే కాకుండా అంతకు ముందు నుంచే జరిగిందన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు మస్తాన్ను విచారించారు. వాస్తవానికి ప్రస్తుత సిట్ వద్ద 2023 నవంబర్ నెలలో జరిగిన ట్యాపింగ్ వివరాలు మాత్రమే సాక్ష్యాధారాలతో ఉన్నాయని సమాచారం. అంతకు చాలా కాలం ముందు నుంచే ట్యాపింగ్ జరిగిందన్న దానిపై ఆధారాల కోసం గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారిని మరోసారి ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఆరా మస్తాన్ గతంలో ఇచ్చిన వాంగ్మూలంపై మరోసారి ప్రశ్నించినట్లు సమాచారం. గత 2 వారాలుగా సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును వైద్య పరీక్షల అనంతరం సిట్ అధికారులు వదిలిపెట్టారు. సిట్ కార్యాలయం నుంచి కుమారుడితో కలిసి ఆయన ఇంటికి వెళ్లిపోయారు.